సామ్సంగ్ కోసం ర్యామ్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు తెలుసా. సామ్సంగ్ లో 2 డివిజన్స్ ఉన్నాయి. ఒకటి మొబైల్ ఫోన్స్ ని తయారు చేసేది అండ్ ఇంకోటి ర్యామ్ చిప్స్ ని తయారు చేసేది. అది సామ్సంగ్ మొబైల్ టీం వాళ్ళు మాకు 1 year వరకు ర్యామ్ చిప్స్ ని తయారు చేసి సప్లై చేయండి అని ర్యామ్ చిప్ టీమ్ ని అడిగితే, సారీ బ్రో ఇప్పుడైతే మేము సప్లై చేయలేము, ఎందుకంటే మీరిచ్చే ప్రైస్ కన్నా ఏఐ కంపెనీస్ చాలా ఎక్కువలో మాకు పే చేస్తున్నాయి, సో మేము వాటికే పని చేస్తామని చెప్పారు. సిచ్యువేషన్ ఎక్కడి వరకు వచ్చిందో. యాక్చువల్లీ విషయం ఏంటంటే ముందు ర్యామ్ ప్రైస్ $30 ఉంటే ఇప్పుడు $70 అయింది. డబుల్ ప్రైస్ కన్నా ఎక్కువగా పెరిగిపోయింది. కానీ ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే ఎన్విడియా అండ్ ఓపెన్ ఏఐ లాంటి పెద్ద ఏఐ కంపెనీస్ వాళ్ళ డేటా సెంటర్స్ కోసం మెమరీ చిప్ ని కొంటున్నాయి. డబుల్ ప్రైస్ కన్నా ఎక్కువగా దొరుకుతున్నప్పుడు సామ్సంగ్ ఆలోచించింది, మనకి మనం తక్కువ రేట్ కి అమ్ముకునే బదులు బయట వాళ్ళకి డబుల్ కన్నా ఎక్కువ ప్రైస్ కి అమ్ముకోవచ్చు కదా అని. దీనికి రిజల్ట్ ఏమవుతుందో తెలుసా? సామ్సంగ్ S25 అల్ట్రా సిరీస్ కన్నా ఇప్పుడు సామ్సంగ్ S26 అల్ట్రా సిరీస్ ప్రైస్ చాలా పెరుగుతుంది. అండ్ దానికి పేమెంట్ మనం చేస్తున్నాం, పబ్లిక్ చేస్తుంది. మీకు నేనేం చెప్పానో అర్థమైతే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేసుకోండి.